భర్తవైన నీగ్గాని అత్తనైన నాగ్గాని ఒక్క మాటైనా చెప్పకుండా కౌలు చేసుకునే కూలీ వాళ్లకి భవానీ భూములు రాసివ్వడమేంట్రా? వాళ్ల నాన్న ఆశయాలను నెరవేర్చాలని ఈవిడిగారు కంకణ కట్టుకుందట. అందుకే దాన ధర్మాలు చేస్తుందట. చచ్చిన వాడి ఆశయాల కోసం ఆలోచిస్తే బతికున్న వాళ్ళకి ఏం మిగలకుండా పోతుంది. గొప్పల కోసం ఆస్తులు పంచుకుంటూ పోతే ఆ తర్వాత మనం మరొకరి దాన ధర్మాల మీద ఆధారపడాల్సొస్తుంది. ఈ మాట అడగడానికి వద్దని చెప్పడానికి నువ్వుంటే బాగుండేదమ్మా. నేను లేకపోయినా నువ్వున్నావుగా. భర్తగా నీ భార్యని ప్రశ్నించే హక్కు, వద్దని చెప్పే అధికారం నీకున్నాయి కదరా. ముందుగా తెలుసుంటే తప్పకుండా అడిగేవాణ్ణి. జనాల ముందు కూర్చున్న తర్వాత భవానీ నిర్ణయం తెలిసిందే. జనం ముందు అడిగితే భార్యది దానగుణం, భర్తది పిసినార్తనం అనుకుంటారు. అదే నువ్వు అడిగితే పెద్దరికం అనుకుంటారు. కడుపు మండినవాడు కాళ్ల దగ్గర పడుంటాడు, కడుపు నిండినవాడు కాళ్ల మీద కాళ్ళేసుకుని కూర్చుంటాడు. ఊరి జనాల్ని యజమానులు చేస్తే మన మాట ఎందుకు వింటారో, మనకెందుకు గౌరవం ఇస్తారో? అసలు వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నువ్వు నీ భార్య నిర్ణయాల్ని ప్రశ్నించకపోతే ఈ జమీందారీ వంశానికి వారసుడిగా కాకుండా కేవలం భవానీ భర్తగానే మిగిలిపోతా. బాబుగారు, భవానీ అమ్మగారు మిమ్మల్ని పెద్దమ్మగారిని రమ్మన్నారండి. నమస్కారం. నమస్కారం బాబు గారు. క్షేమం, అంతా క్షేమం. కూర్చోండి. ఏంటి భవానీ, ఊరి పెద్దలందరూ వచ్చారు? ఏదైనా విశేషమా? కొన్ని పనులు చేయడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదు. మరికొన్నిటికి పెద్దల సాక్ష్యం అవసరం. ఓ ముఖ్యమైన విషయం చెప్పడం కోసమే వీళ్ళందర్నీ పిలిచాను. అంత ముఖ్యమైన విషయం అయినప్పుడు మనం ముందుగా మాట్లాడుకోకుండా వీళ్ళందరి ముందు చర్చించుకోవడం దేనికి భవానీ?